పినాకపాణిం భూతేశమధ్యత్సూర్యాయుతద్యుతిం భూషితం భుజగైర్ధ్యాయేత్ కంఠే కాలం కపర్దినం. 24 టీవీ భక్తి ఛానల్కి నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస విశేషాన్ని మనం కార్తీక పురాణంలో అనేక సందర్భాల్లో అనేక ఛానల్స్లో వింటూ ఉన్నాం. అయితే మూడో సోమవారంగా 18వ తేదీ రేపు మూడవ సోమవారంగా స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఇది ఈ కార్తీక మాసం అనేటువంటిది శివకేశవులకి ప్రీతికరమైనటువంటిది. అందున కొంత కొద్దిపాటి ప్రత్యేకత ఈశ్వరుడికి ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చు. అంచేతే సోమవారాలు విశేషంగా చెబుతూ ఉంటారు. మాఘమాసంలో ఆదివారం ఏ విధమైనటువంటి ప్రత్యేకతో, అలాగే ఈ కార్తీక మాసం అనేటువంటిది సోమవారం ఎక్కువ ప్రీతికరమైనటువంటిది పరమేశ్వరుడికి. అయితే భక్త సులభుడైనటువంటి పరమేశ్వరుడికి ఈ 12 మాసాల్లో కూడా ఈ మాసం అంటే చాలా ఇష్టం అని. అందువల్ల ఈ సోమవారం, అసలు సోమవారం అంటే ఏమిటి, ఈశ్వరుడికి ఎందుకు ఇష్టం అంటే సహ ఉమా, అమ్మవారితో కూడినటువంటి వాడైనటువంటి రోజు అని చెప్పడం. సహ ఉమా అంటే అమ్మవారితో కలిసినటువంటి, అందువల్ల సోమవారం అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఈ విధంగా అమ్మవారంటే అత్యంత ప్రీతికరంగా అయ్యవారికి ఉంటుంది. అలాగే స్వామి యొక్క ప్రీతిపాత్రత అమ్మవారు పొందుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని సోమవారం అంటారు. ఈ సోమవారం అనేటువంటిది పార్వతీ పరమేశ్వరుడికి చాలా ఇష్టం. అందుకే చెబుతూ ఉంటారు, వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరుడు అంటే వాక్కు అర్థము. అంటే ప్రతి మాటకి అర్థం ఏ విధంగా ఉంటుందో అర్థం లేనటువంటి మాట ఉండదు. ఏ మాట మాట్లాడినా మంచి అయినా చెడైనా దానికి అర్థం ఉంటుంది. అలా ప్రతి మాటకి అనుసృతంగా అర్థం ఉంటుంది. అర్థం ఉన్న ప్రతిదానికి కూడా ఒక వాక్యం ఉంటుంది. ఆ విధంగా ఏ విధమైనటువంటి సంయోగం ఉందో ఆ విధంగా పార్వతీ పరమేశ్వరులు ఉంటారు అని మనకు చెబుతున్నారు. కాబట్టి ఈ సోమవారం నాడు చాలా విశేషమైనటువంటి, అంతేకాదు ఈ కార్తీక మాసంలో గరిక పూజ రేపు, పైగా 18వ తేదీ ఈ సోమవారం ఏదైతే ఉన్నదో, ఈ సోమవారం 18వ తేదీ రావడం సంకష్టహర చతుర్థి అని కూడా. కాబట్టి వినాయకుడికి చాలా ప్రీతికరమైనటువంటిది ఈ సంకష్టహర చతుర్థి. కాబట్టి ఎవరైతే ఈతి బాధలు అనుభవిస్తున్నారో, ఆర్థికపరమైనటువంటి సాంసారికపరమైనటువంటి ఇబ్బందులు అనుభవిస్తున్నారు, వారు ఖచ్చితంగా రేపు సాయంత్రం, సోమవారం సాయంత్రం ఈ గరిక పూజ చేయించడం చాలా మంచిది. సంధ్యాకాలంలో గణపతి యొక్క దర్శనం చేయడం చాలా మంచిది. 4 నుంచి 6 గంటల లోపు గణపతి యొక్క ఆరాధన చేయడం, దర్శనం చేయడం చాలా విశేషం. ఉదయాన్నే ఈశ్వరుడికి అభిషేకం చేయడం చాలా విశేషం. అంతేకాదు ఈ కార్తీక మాసంలో కొన్ని సందర్భాల్లో కొన్ని తిథులలో కొన్ని పదార్థాలు, కొన్ని కూరగాయలు వర్జించాలి అని చెబుతోంది మనకి ధర్మశాస్త్రం. అంచేత రేపు ప్రత్యేకించి తదియ చవితి కలిసినటువంటి రోజు రేపు బంగాళదుంప వర్జించాలట. బంగాళదుంప కూరల్లో, ఆహార పదార్థాల్లో దాన్ని వాడకుండా ఉండడం చాలా మంచిది. కాబట్టి ఈ ప్రయత్నం చేసి సోమవార వ్రతాన్ని చేద్దాం. ఈ కార్తీక 3వ సోమవారంలో రాధా దామోదరుని యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. అలాగే సదాశివుని, గౌరీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ఈ వ్రతం చేద్దాం. ఉదయం ఈశ్వరారాధన, సాయంత్రకాలంలో గణపతి యొక్క ఆరాధన చేయడం చాలా విశేషం.